హాయ్. మెయిన్లీ మెయిన్లీ చెప్పాలంటే ఏం లేదు. అంటే జాబ్ ప్రెజెంట్ అయితే 2024కి అసలు ఫ్రెషర్స్కి హైరింగే లేదు. మెయిన్లీ కరెక్టే కదా. బట్ నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా? నువ్వు నేర్చుకున్నావా? అంటే ఏది ఇచ్చినా కానీ చేయగలుగుతావా? మెయిన్లీ మన వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా, దాన్ని నేను ఏం చెప్పాను ఈ వీడియోలో, జస్ట్ నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది. ఓకే, నువ్వు దాన్ని ఎలా థింక్ చేస్తున్నావు? నువ్వు పాజిటివ్ థింక్ చేస్తున్నావు, నెగిటివ్ థింక్ చేస్తున్నావు, ఒకసారి థింక్ చేయి. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ప్రజెంట్ హైరింగ్ అది దాని గురించి మనం డిస్కస్ చేయలేము. హైరింగ్ అయితే ఉంది, బట్ మన దగ్గర స్కిల్స్ లేవు. మనం స్కిల్స్ బిల్డ్ చేసుకున్నామంటే డెఫినెట్లీగా మనకి కాల్స్ రాకుండా అయితే పోవు కదా. మనం అప్లై చేసుకుంటే నాకే 2-3 వచ్చాయి, బట్ నా దగ్గర స్కిల్స్ ఇంకా నేను బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు అనిపించింది, నేను ఫేస్ చేశాను కదా ఆల్రెడీ, ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశా. బట్ అదేంటంటే SQL మీద ఉంది, జావా స్క్రిప్ట్ మీద ఉంది. నాకు వచ్చి మెయిన్లీ నేను కాలేజ్ నుంచి నేను ప్రిపేర్ అయిందని అంటే HTML, CSS అండ్ బేసిక్స్ పైథాన్ అండ్ బేసిక్స్ C లాంగ్వేజ్. ఎందుకంటే మనకి కాలేజ్ వాళ్ళు చెప్తారు, ఓకేనా, మనకి జస్ట్ నువ్వు నేర్చుకో చాలు, ప్లేస్మెంట్ సింపుల్గా వస్తుంది బయటతో పోల్చుకుంటే. ఓకే, అందుకని చెప్పేసి నిన్ను ఎవరు హార్డ్గా క్వశ్చన్స్ ఉండవు, జస్ట్ బేసిక్స్ వరకే ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. మనం ఏంటంటే ఆ వరకే నేర్చుకుంటాం. బట్ వన్స్ ఆన్ క్యాంపస్ అయిపోయిందా కష్టపడాలి, సముద్రంలో దిగాలి. సముద్రం అంటే ఇంకా తెలుసు కదా, మన తెలుగు స్టేట్స్లో వాళ్ళు అయితే ఎక్కువ హైదరాబాద్, అమీర్పేట, కూకట్పల్లి, కేజీహెచ్ఓ సంథింగ్ అలా తిరుగుతుంటారు. అందుకే మెయిన్లీ తప్పు లేదు, స్కిల్స్ గెయిన్ చేసుకోవాలి. నువ్వు బీటెక్ చదివావు అంటే 4 years బీటెక్ కంప్లీట్ చేసావు. మెయిన్లీ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఆ 4 yearsలో బట్ కంప్లీట్ అయిన వాళ్ళనంటే ఓకే ఏం చేయలేము దానికి. కానీ నువ్వు కాలేజ్లో ఉన్నావా, డెఫినెట్లీగా నువ్వు ఫాలో అవ్వాల్సిన నేను చెప్తా. నేననే కాదు, చూసుకుంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళని ఇన్స్పైర్ తీసుకో. ఎందుకంటే వాళ్ళు, సపోజ్ నన్ను తీసుకో, నేనున్నాను కదా, నా 4 years నాకేం చేయాలో అర్థం కాలేదు. ఓకే, నేనేం చేసా, కాలేజ్కి వెళ్తున్నా, చెప్పింది క్లాసెస్ వింటున్నా, ఎగ్జామ్స్ అటెండ్ చేస్తున్నా. ఇంకా రూమ్కి వెళ్ళాక నేను ఏం చేయట్లేదు. అంటే ఫ్యూచర్లో జాబ్ ఒక్కటేనా, వేరే అదర్ సోర్స్ ఏమో, దాని అంటే థింకింగ్ చేశాను. బట్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఇంకా నాకు ఫస్ట్ స్టెప్ ఎప్పటికి పర్లేదు. నేను థింకింగ్లోనే ఉన్నా, 4 years థింకింగ్లో ఉన్నా. బట్ నాకేంటంటే మెయిన్లీ నా కాలేజ్ ఫర్దర్ చెప్పింది ఎవరు లేదు, అంటే తెలియదు, మెయిన్లీ తెలియదు. ఓకే, మనం స్టడీస్ మీద ఫోకస్ చేయాలంటే ఎవరో ఇంకేసి ఈ వీడియో కానీ ఎవరైనా బీటెక్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా మనం మంచిగా చేస్తే జాబ్ వస్తుంది అని థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ టోటల్గా బీటెక్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు చూడడు ఈ వీడియో. ఇన్కేస్ చూసినా కానీ కంప్లీట్ చేయలేడు. ఎందుకంటే స్టడీస్ అనేది ఒకటి మంచి, చాలా హార్డ్గా ఉంటుంది, చెడే సింపుల్గా ఉంటుంది. ఇంకేస్ నీకు అది రొటీన్ డైలాగ్ అయినా కానీ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు మూవీ చూస్తున్నావు అనుకో, ఇంకా మూవీ చూస్తే ఏమవుతుంది, సపోజ్ ఆ మూవీలో వెళ్దాం అనుకునే వాడికి అది బెనిఫిట్. ఓకే, నీకేంటి, ఒక స్టూడెంట్కి అది టైం పాస్ చేసేదానికి అది లాస్. అది మూవీస్ చూడడం తప్పలేదు, ఇంకా ఎన్నో డెవలప్ అవుతాయి, ఒక కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, చాలా డెవలప్ అవుతుంది. ఈవెన్ మూవీస్ చూసి కూడా ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు తెలుసా, అది ఇంగ్లీష్ మూవీస్ చూసి. బట్ నేను చెప్పేది ఏంటంటే, దీంతో పాటు ఎంతవరకు ఏది చేయాలి. ఓకే, మనం సపోజ్ ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే, సపోజ్ మనం కాలేజీకి వెళ్తున్నాం, కాలేజ్కి వెళ్ళి ఫీజు కడుతున్నాం అంటే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? మనకి ఒక స్కిల్, మనకి ఒక ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వస్తుంది, మనం గ్రోత్ అవుతామని, మనం స్కిల్స్ నేర్చుకుంటామని. బట్ టోటల్ ప్రెజెంట్ అయితే ఈ కాలేజ్ చేయట్లేదు. ఓకేనా, ప్రొవైడ్ చేయట్లేదు ఏది. జస్ట్ కొన్ని కాలేజెస్ ఏంటంటే, కొన్ని అన్నీ కాదు, అన్నీ చెప్పను, ఎందుకంటే అన్ని కాలేజీలు వేరే, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఏ స్కిల్స్ ప్రొవైడ్ చేయడం లేదు వాళ్ళు, ఇది ఫ్యాక్ట్. ఇది నమ్మినా నమ్మకపోయినా ఈవెన్ మీ కాలేజ్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఓకేనా, IIT NITలో చూసుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ ప్లేస్ కూడా అయ్యి ఉంటుంది. ఎందుకో తెలుసా, వాళ్ళకి ఆ గైడెన్స్ ఉంటుంది.
క్లాసెస్ ఉండేవి, బట్ దాంతోపాటు ఇంకా అడిషనల్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ మన కాలేజ్ ఎప్పుడు ఎప్పుడు క్లాస్ అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అండ్ మనం స్టూడెంట్స్ మనం థింకింగ్ చేస్తాం. బట్ ఏంటి స్కిల్స్ ఎలా నేర్చుకోవాలని అసలు ఫోకస్ చెయ్యం. మార్నింగ్ 9 కాలేజ్కి వెళ్తే ఈవినింగ్ 4కి వస్తాం. బట్ అక్కడ ఏం చేస్తాం? మెయిన్లీ బీటెక్ స్టూడెంట్ అంటే వాడికి అన్నీ తెలియాలి. వాడికి తెలియదా వాడి లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది? సపోజ్ అదే ఆ సిచ్యువేషనే ఆ కాలేజ్ పీరియడ్లోనే వాడు యూజ్ చేసుకున్నాడా, పర్ఫెక్ట్, వాడి లైఫ్ సెట్ అయిపోద్ది. మిస్యూజ్ చేసుకున్నాడా, పోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు డెఫినెట్గా. ఓకే, అది వాడు డిసైడ్ చేసుకునే టైంలో రూల్స్ అనేది పెడితే ఇంకా ఎలా డిసైడ్ చేసుకుంటాడు? ఓకే, వాళ్ళు వేళ థింకింగ్ చేసి పెట్టుంటారో ఐ డోంట్ నో, బట్ వాడికి వాడు తెలుసుకోవాల్సిన ఒక మోస్ట్ వాల్యుబుల్ పీరియడ్ ఆఫ్ టైం అది లాస్ట్ 4 years కాలేజ్లో. ఓకే, ఆ కాలేజ్లో కూడా వాడికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటోలే కానీ అది టోటల్గా వేరే మ్యాటర్ అయిపోద్ది. బట్ మెయిన్లీ ఏంటంటే ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ అనేది మోస్ట్ ఆఫ్ ది చాలా మంది చేయరు. ఎందుకంటే మెయిన్లీ గైడెన్స్ ఉండదు. రేరు. నేను ఒక్క పర్సన్ చూసా. ఇప్పుడు నా ఫైనల్ ఇయర్లో నేను రియలైజ్ అయ్యా, ఇలా బయటికి వెళ్ళి జాబ్ రాదు, నన్ను ఎవరు కూడా దేకదు, ఏ కంపెనీ కూడా నన్ను కనీసం నా ప్రొఫైల్ కూడా చూడదు అని చెప్పేసి నాకు ఒక అనిపించేసింది. ఇంకా నాకు నేను నా కాలేజ్ గ్రూప్లో కూడా పెట్టా, అరే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, రియల్ టైం ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి. బట్ ఒక్క రిప్లై ఇచ్చాడు, వాడు చేశాడు. నేను వాడు చేసిన క్లోన్ అయినా కానీ బట్ వాడికి ఒక ప్యాషన్ ఉంది. ఓకే, వాడికి ఒక కోడింగ్ నాలెడ్జ్ ఉంది. సేమ్ ఒక క్లోన్ క్రియేట్ చేసాడు. అది ఎలా ఉంటుందో అలా టోటల్గా అది వర్క్ అవని అవ్వకపోని క్రియేట్ అయితే వాడు ఓన్ ఫింగర్స్తో వాడు ఓన్ ల్యాప్టాప్తో వాడు డౌన్లోడ్ చేసిన VS కోడ్లో వాడు HTML CSS పెట్టి చేసాడు వాడు. ఓకే, అది ఇంట్రెస్ట్ అంటే. అలాగా రేర్ పీసెస్ ఉంటారు. నేను పెట్టిన గ్రూప్లో ఎంతోమంది ఉంటారు, బట్ నాకు రిప్లై ఇచ్చింది 1 or 2 people అంతే. ఎందుకంటే తెలియదు ఫస్ట్ దాన్ని అది చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళందరిలాగా వీడు కూడా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేదు? వీడికి ఏంటంటే వీడికి కూడా అర్థమైంది, బొమ్మ క్లియర్గా అర్థమైంది. ఇంటర్న్షిప్ వల్ల ఏంటి యూజ్, రియల్ టైం ప్రాజెక్ట్ వల్ల ఏంటి యూజ్ అనేది వాడికి. ఇంటర్న్షిప్ అంటే మనం ఎలా ప్రొవైడ్ చేయాలనుకో కాలేజెస్లో, వాడికి ఇన్ కేస్ మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఏం చేసుకుందాం, మనకి ఎలా యూజ్ అవుతుందా అని చెప్పేసి వాడికి ఒక బొమ్మ కనబడింది. బొమ్మ కనబడడం వల్ల కదా నాకు వాడు చేసి కూడా నాకు లింక్ చేసాడు. అది వాడు కంప్లీట్ చేసింది. అన్న నేను ఇలా చేశాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, స్టార్ట్ చేద్దామా అని అన్నాడు. ఓకే అని చెప్పాను. ఓకే, అలా ఇంట్రెస్ట్ చాలామంది, ఎంతమంది 2 people నాకు రిప్లై ఇచ్చారు. 2 అంతే. ఎందుకంటే అవేర్నెస్ లేదు. అలా అవేర్నెస్ లేకపోతే ఇంకెలా బిల్డ్ అవుతారు? చూడు, ఎంతోమంది బీటెక్ కంప్లీట్ చేసి ఇంటికాడ ఖాళీగా ఉంటారు. ఎందుకు ఉంటారు? వాళ్ళు అప్పటికి రియలైజ్ అవుతారు, నేను బీటెక్ నేనేం చదవలేదు. కానీ ఆ రియలైజ్ అయిన టైంలో అయినా కానీ సరే పోతే పోయింది, నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, నేను కంప్లీట్ చేశాను, ఇప్పటికైనా కానీ స్కిల్స్ నేర్చుకుందామా అంటే ఇంట్రెస్ట్ ఉండదు టోటల్గా. ఇంకా అర్థమైపోద్ది వాళ్ళకి, నేను ఏదో బిజినెస్ పెట్టుకుంటా, లేదంటే ఇంట్లో వాళ్ళ వర్క్స్ నేను చూసుకుంటా, ఎందుకులే ఇంకా ఎలాగో 2-3 years పోతే పెళ్లి చేసుకోవాలి. ఆ 2-3 years ముందే పెళ్లి చేసుకుంటే ఓ బాబు పాప చేతిలో ఉంటారు, ఇంకా ఎలాగో ఫ్యామిలీ అంతే కదా అని చెప్పేసి నార్మల్గా జనరల్గా థింక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఓకే, బట్ నువ్వు కూడా అలా అవ్వకూడదు. నువ్వు అవ్వకూడదు అంతే చెప్తున్నా, నువ్వు అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు ఇంట్రెస్ట్తో నువ్వు వీడియో చూస్తున్నావు, నువ్వు ఇంత ఇంట్రెస్ట్ ఉండి నువ్వు వీడియో చూస్తున్నావు అంటే నువ్వు ఎందుకు అలా అవ్వాలి? ఒకటి చెప్పు, నువ్వు ఎందుకు అలా అవ్వాలి? నువ్వు డెఫినెట్గా అవ్వకూడదు అలాగా. నేను చూసుకుంటా, నేననే కాదు, నీ కెరీర్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి గోల్డ్ ఉంటుంది. ఓకే, గోల్డ్ దాన్ని ప్రాపర్ వేలో చేసుకోవాలి. కానీ ఇంకే అలా చేసుకోలేని వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, ఏంటంటే టోటల్గా ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో మార్చాలి. మరలా చేయడమే మనకి ఓకే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. ఇంకేస్ నచ్చితే ఫాలో కొట్టండి. బాయ్.